ఇదిగో చూడండి, వీళ్ళు ఓఫీర్ గారిని బైబిల్ కంటే పై స్థానంలో చూపిస్తున్నారు. ఓఫీర్ గారిని తీసుకుపోయి బైబిల్ కంటే ఎక్కువ స్థానంలో, ఓఫీర్ గారిని తీసుకుపోయి యేసు ప్రభు గారి కంటే ఎక్కువ స్థానంలో నిలబెట్టి, ఇది ఎవరికీ చెప్పబడలేదు, నాకే చెప్పబడింది అని ఓఫీర్ గారు ఏ విషయాల్లోనైనా అన్నారా? సంఘకన్యక సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి, ఆమెకు హవ్వగా మారాలంటే తెలుసుకోవాల్సిన సంగతులన్నీ వీళ్ళు పాతోళ్లే చెప్పేశారు అని నేను ఎప్పుడు చెప్పను. అవి నేనే చెప్తున్నాను. మన ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన మాటని మన అనిల్ గారు ఎత్తి చెబుతూ చెప్పిన సంఘటన. అందుకే మీకు తెలుగు రాదు, బైబిల్ తెలీదు, లెక్కలు రావు, ఇంకేమి రావు, మళ్ళీ వచ్చేసి మేము రైట్ థియాలజీ అని చెప్పుకుంటారు. ఓఫీర్ గారి పుస్తకాలలోని విషయాల్ని గూనిముత్యాలు అన్నాం కాదు. ముందు నువ్వు తెలుగు నేర్చుకోండి. బైబిల్ కొన్నిట్లో క్లారిటీగా మాట్లాడుతుందట, కొన్నిట్లో క్లారిటీ లేకుండా మాట్లాడుతుంది అనేది మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి వాదన. ఎంత దారుణమైన దేవదూషణ ఇది! దేవుడు ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతాడు. అది నీ కళ్ళకు కనపడకపోతే నీకు క్లారిటీ లేదని అర్థం, కానీ బైబిల్లో క్లారిటీ లేదని అర్థం కాదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నేర్చుకోండి. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక 3 విషయాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మొదటిది, ఓఫీర్ గారి అభిమానులకు, ఓఫీర్ గారి శిష్యులకు, ఓఫీర్ గారిని ఫాలో అయ్యే వారికి ఓఫీర్ గారు బైబిల్ కంటే ఎక్కువనా, యేసు ప్రభు వారి కంటే కూడా ఓఫీర్ గారు ఎక్కువనా అనే విషయాన్ని మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇది మొదటి సంగతి. రెండో విషయం, ఇది ఎవరికీ చెప్పబడలేదు, నాకే చెప్పబడింది అని ఓఫీర్ గారు ఏ విషయాల్లోనైనా అన్నారా? అలా దేని గురించి అన్నారు? ఇది ఎవరికీ చెప్పబడలేదు, నాకే చెప్పబడింది అని ఓఫీర్ గారు ఏ విషయాలైనా అన్నారా అనే విషయం రెండోది. మూడోది, మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పౌలుకే, యేసు ప్రభు వారికే బోధించే స్థాయికి ఎదిగిపోయారు. అదేంటో కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. మెట్టుకు ముందుగా ఈ వీడియో వాచ్ చేద్దాం. ఈ వీడియో వాచ్ చేస్తుండగా మీకు మొదటి 2 సంగతుల్ని మీకు అర్థమయ్యేటట్టు మీకు చూపిస్తాను. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు బోధించినప్పుడు కొన్నిసార్లు ఏమో మరి పెద్దలు చెప్పండి ఏది చెప్పలేదు అని చెప్పారు ఒక ప్రసంగంలో. తర్వాత దేవుడే నాకు బయలుపరిచాడని చెప్పారు. ఇప్పుడు ఈ రెండింటికి వైరుధ్యం కనబడుతుంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొంతమంది దీన్ని తీసుకొని 2 మాటలు, ఇక ఓఫీర్ గారు చూసారా 2 నాలుకల దారిని, కింగ్ ఆఫ్ డబుల్ టంగ్స్ అని చెప్పి. సరే సరే, ఇప్పుడు కింగ్ ఆఫ్ డబుల్ టంగో ఏమిటంగో ఇప్పుడు మనం చూద్దాము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 25. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు నాకు అప్పగించబడ్డ దేవుని గృహ నిర్వాహకత్వం ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతే, ఈయన యుగములలో తరములలో మరుగై ఉన్నటువంటి ఆ మర్మాలను చెప్తున్నాడట. ఈయన ఆయనే అంటాడు 1 కొరింథీ 4:1 ఈలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుషుడును మమ్మను భావింపవలెను. మేము దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకులము అని చెబుతున్నాం. ఎవరు ఎన్నడూ చెప్పని సంగతులు నేను చెప్తున్నాను అన్నా అవులే. అగ్రిపరాజు ముందు అపొస్తలుల కార్యాలు 26లో ఏం చెప్తారో చూడండి. 23 ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక అల్పులకును ధనులకును సాక్ష్యం ఇచ్చుచుండే అంట. ప్రవక్తలు మోషేయు ముందు చెప్పినవి కాక ఇంకేమీ చెప్పలేదని ఇక్కడ అన్నారు. ఎవరు చెప్పనివి చెప్తున్నాను కొలసి 1:25 అన్నారు. అసలు మీకు పౌలు అర్థమయ్యాడు? బైబిల్ అర్థమైందా? మరి బైబిల్ అర్థం కాలేదు, పౌలు అర్థం కాలేదు, మరి ఓఫీర్ ఎట్లా అర్థం అవుతాను? చాలండి, ఇంకా మిగతా వీడియో కూడా నేను ప్లే చేస్తాను. అంతకుముందు ఈ పాయింట్ దగ్గర ఒక సమాధానం చెప్దాం అనుకుంటాను. నేను
రిలీజ్ చేసిన వీడియోస్లో ఒక వీడియోలో నేను ఒక మాట అన్నా. ఆ మాట ఏంటంటే, మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అనే మాట నేను అన్నాను. ఇక్కడ ఓఫిర్ గారు కూడా ఏమన్నారంటే, మీకు బైబిల్ అర్థం కాలేదు, పౌలు అర్థం కాలేదు, ఇక నేనేం అర్థం అవుతాను, లేదా ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అన్నాడు ఓఫిర్ గారు కూడా. ఇప్పుడు నా మాటని ఇక్కడ ఓఫిర్ గారి మాటని కట్ చేసుకొని వీళ్ళు ఏం ప్లే చేస్తారంటే, ఇదిగో చూడండి వీళ్ళు ఓఫిర్ గారిని బైబిల్ కంటే పై స్థానంలో చూపిస్తున్నారు, ఇదిగో చూడండి వీళ్ళు ఓఫిర్ గారిని యేసు ప్రభు కంటే పై స్థానంలో చూపిస్తున్నారు అని ప్రాపగేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వక్రీకరణ బ్యాచ్ కాబట్టి. సో టోటల్లీ నేను చెప్పాలనుకుంటున్న సమాధానం, ఇటు ఆర్టీఎఫ్ అభిమానులు, అటు ఓఫిర్ మినిస్ట్రీస్ అభిమానులు, మొత్తం క్రైస్తవ సమాజం అందరు కలిసినండి, నేను చెప్పిన మాట, మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అనే మాట అయినా, ఇక్కడ ఓఫిర్ గారు చెప్పిన మాట, మీకు పౌలు అర్థం కాలేదు, బైబిల్ అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అనే మాట, ఆ మాట ఈ మాట రెండు మాటలకు ఒకటే అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, ఓఫిర్ గారు బైబిల్లోంచే మాట్లాడుతున్నాడు, ఓఫిర్ గారు పౌలు మాట్లాడిందే మాట్లాడుతున్నాడు, వాళ్ళ మాటలు మీకు అర్థం కాలేదు, బైబిల్లో మాట్లాడిన మాటలు మీకు అర్థం కాలేదు, పౌలు మాట్లాడిన మాటలు మీకు అర్థం కాలేదు, ఇక ఓఫిర్ గారి మాటలు మీకేం అర్థం అవుతాయి, అది మీనింగ్. అంతే తప్ప ఓఫిర్ గారిని తీసుకుపోయి బైబిల్ కంటే ఎక్కువ స్థానంలో, ఓఫిర్ గారిని తీసుకుపోయి యేసు ప్రభు గారి కంటే ఎక్కువ స్థానంలో నిలబెట్టి ఓఫిర్ గారిని మేము దేవుడిగా పూజిస్తున్నాం అనే మీనింగ్ రాదు. వక్రీకరణ బ్యాచ్ ముందు తెలుసుకోండి. ఇక రెండో సంగతిలోకి వస్తా, ఇప్పుడు విన్నాం వీడియో. పౌలు ప్రకటించిన ప్రతి మాటను చెప్పగలిగిన దైవజనుడు ఇప్పుడు భూమి మీద రంజిత్ ఓఫిర్. ఐ కెన్ మేక్ ఎవ్రీ స్టేట్మెంట్ దట్ పాల్ మేడ్. అది మొన్న ఒకసారి ప్రసంగంలో చెప్పాను, చర్చ్. ఈ మాటను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ వక్రీకరణ బ్యాచ్ పౌలు చేసిన ప్రతి స్టేట్మెంట్ ఏం చేస్తాడట, పౌలుతో ఈయన నేను పోల్చుకుంటున్నాడు అనే స్టేట్మెంట్లు చేస్తారు. నాకు తెలుసు మొత్తం మీరు వక్రీకరణ బ్యాచే. పౌలుతో ఓఫిర్ గారిని ఓఫిర్ గారు పోల్చుకోవడం కాదు విషయం. ఇక్కడ పౌలే మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు, గది విషయం. పౌలే నన్ను పోలి నడుచుకోమనంటే ఓఫిర్ గారు నేను పౌలును పోలి నడుచుకున్నాను అని పౌలు పోలిక నాలో ఉన్నదని చూపించుకోవడం అది ఏమాత్రం తప్పు కాదు. వక్రీకరణ బ్యాచ్ ముందు తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు ఘనత అఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తి వలన మేము దేవుని పరిచారకులమై సత్యవాక్యం చెప్తున్నాం అంటాడు. అలాంటిది ఎంతమంది సేవకులు చెప్పగలరు? ఘనతే తప్ప అఘనత ఎరగని వాళ్ళు, సుకీర్తి తప్ప దుష్కీర్తి లేని వాళ్ళు, సత్యవాక్యం నేను చెప్తున్నానని వాడు పౌరులాగా సాక్ష్యం చెప్పలేని వాడు, వాడికి నేను ఇలాగా అర్థమవుతా. కాబట్టి ఇంతకుముందు ప్రవక్తలు మోసే చెప్పిన సంగతులు తప్ప ఏమి చెప్పట్లేదు నేను అనేమో అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో చెప్పాడు. గలతీ పత్రికలో కూడా మొదటి అధ్యాయం చూస్తే 12, మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవ్వడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించింది. గలతీ 1:12. ఇదేంటి మాట? నాకెవడు చెప్పలేదు అంటాడు, వాళ్ళు చెప్పి నేను చెప్తాను అంటున్నాడు. గనక ఒక ప్రవక్త మాటలు అర్థం కావాలంటే కూడా అది కుక్కకు, పందికి, లేకపోతే ఈగకు అర్థమయ్యేవి కాదు. ఈగలకు, దోమలకు అర్థం కాదు. నా ముందుకు ఎవడైనా శిష్యుడిగా రావాలంటే, విమర్శకుడిగా వస్తే గెట్అవుట్ అంటారు. గురువు దగ్గరికి శిష్యుడిగా వస్తే చెప్తాం. జవాబు ఏంటంటే, ఒక మనిషి రక్షణ పొందడానికి అత్యవసరమైన విషయాలలో పౌలు ప్రవక్తలు చెప్పింది తప్ప కొత్తది ఇప్పుడు ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదు. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పాతోళ్ళు చెప్పని కొత్త సంగతి ఏమీ నేను చెప్పలేదు అని అంటే, రక్షణ పొందటానికి ఎదగడానికి అవసరమైన విషయాలు భక్త సింగ్ గారు, దేవదాసయ్య గారు వాళ్ళు అందరూ చెప్పినవే నేను చెప్పాను. నేను చెప్పిన ప్రతి పాయింట్ రక్షణ పొందడానికి ఎలా చేయండి అనే విషయాలు ఇంతకుముందు భక్తులు చెప్పినవే. కానీ రక్షణ పొందడమే ఒక్కటే కాదు దేవుని ప్రణాళిక. మనమందరము దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములో
మనము ఏకత్వము పొంది ఎఫెసీ 4:11-12 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు అపొస్తలులు ప్రవక్తలు వీరిని దేవుడు నియమించారు. సంఘకన్యక సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి, ఆమెకు హవ్వగా మారాలంటే తెలుసుకోవాల్సిన సంగతులన్నీ వీళ్ళు పాతోళ్ళే చెప్పేశారు అని నేను ఎప్పుడు చెప్పలే, అవి నేనే చెప్పుకున్నాను. అసలు సంఘ కన్యక ఒక స్త్రీ మూర్తితో ఎందుకు పోల్చబడిందో మొట్టమొదటి చెప్పిన వాడిని నేను. పాపము సైతాను అనే వాటి యొక్క ఆవిర్భావంలో దేవుని దోషం ఎందుకు లేదు ముందు చెప్పిన వాడిని నేను. కనుక సంఘ కన్యక తడబడుతూ అసలు ఈ డౌట్ ఉంది ఆ డౌట్ ఉంది ఎలా ముందుకు సాగాలి అని తడబడ్డ ప్రతి చోట కూడా ముందడుగు వేయించడానికి సబబు సమాధానాలు లాజికల్ గా తార్కికంగా లేఖనపరంగా చెప్పినటువంటి ఆధునిక సేవకుడు నేను మొత్తం ప్రపంచ స్థాయిలో. ఈ విషయాలు వాళ్ళు చెప్పలేదు, మరి ఆరిజినల్ సీన్ గురించి పౌలు చెప్పలేదు. విశ్వ చరిత్ర చదవండి, అందులో ఉన్న సంగతులు ఎవడైనా చెప్పాడా? మరి చెప్పలేదు కాదు. కానీ విశ్వ చరిత్ర రక్షణార్థమైంది కాదు. విశ్వ చరిత్రలో చెప్పిన విశేషమైన సమాచారం రక్షణ పొందడానికి అయింది కాదు. రక్షణ ఆల్రెడీ పొందేసిన వాళ్ళు సంపూర్ణులు కావడానికి కొరకైన సందేశం. కనుక రక్షణ కొరకైన సందేశం అయితే కొత్తది ఏదీ లేదు. రక్షణ కొరకు నేను కొత్తది చెప్పానంటే వాడు అబద్ధ ప్రవక్త. సంపూర్ణ సిద్ధి కొరకు అవసరమైనవి న్యూ రెవల్యూషన్స్ దేవుడు నా ద్వారా ఇచ్చాడు. అంటే వీడు పాత నిబంధన ప్రవక్తలు కొత్త నిబంధన ప్రవక్తల పరంపరలో నిలబడ్డటువంటి చివరి ప్రవక్త. దేవుని వాక్యం మెల్లిమెల్లిగా బయలుపరచబడతా ఉంది. కనుక బోధించుట అంటే సువార్తను బోధించటం, రక్షణార్థమైన జ్ఞానాన్ని బోధించడం, తర్వాత సంపూర్ణ సిద్ధి పొందటానికైనా అవసరమైన ఉపదేశం బోధించడం. ఇవన్నీ నేను చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ లోయర్ లెవెల్ బిగినింగ్ లెవెల్ చెప్పానో అది ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పింది. అక్కడ ఎవడు రక్షణ కొరకు కొత్తది నమ్మమని ఎవరు చెప్పినా వాడు అబద్ధ ప్రవక్తే. కానీ సంపూర్ణ సిద్ధి కొరకు ఎవరికి తెలియని వీడు చెప్పకపోతే అసలు ప్రవక్తే కాదు. అది విషయం. ఓకే సార్, ఓకే. చూశారు కదా, ఓఫిర్ గారు టోటల్గా చెప్పిన సంగతి ఏంటో వీళ్ళు ఎవ్వరికి అర్థం కాదు. అందుకే చెప్పాను కదా, మీరంతా వక్రీకరణ బ్యాచ్ అని. ఇంతకుముందు ఎవరికీ తెలియని విషయాలు, ఎవరూ చెప్పని విషయాలు ఇప్పుడు చెబితే అబద్ధ ప్రవక్త అని ఓఫిర్ గారు చెప్పిన సందర్భము రక్షణకు సంబంధించిన విషయాలు. ఒక విశ్వాసి రక్షణ పొందడానికి అవసరమైన సంగతులు ఏవైతే ఉంటాయో అవి లేఖనాలలో ఇవ్వబడ్డాయి, పాతకాలం భక్తుల ద్వారా ఇవ్వబడ్డాయి. ఇంకా కొత్తగా మనం చెప్పాల్సింది ఏమి లేదు. కానీ నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన ఒక క్రైస్తవుడు సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళడానికి అవసరమైన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రొత్త వాటిని, ఇంకా ఎవరూ చెప్పని వాటిని ఓఫిర్ గారు చెప్పారు. సో మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓఫిర్ గారు ఆల్రెడీ ముందే సమాధానం ఇచ్చేసిండు. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ ముందే సమాధానం ఇచ్చిండు. మీరు సింపుల్గా చెప్పాలంటే ఓఫిర్ గారిని మీరు రెగ్యులర్గా ఫాలో కావట్లా. క్షీరసాగర మదం అనే కార్యక్రమం డైలీ ప్రతి వారం వస్తానే ఉంటుంది. మార్క్ బాబు గారు క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఓఫిర్ గారు సమాధానం చెప్తుంటారు. ఈ సమాధానాలు చూసే కన్నులు లేవు. కానీ ఏదో తప్పెతుకుదాం అనే ప్రయత్నం చేసి మీ పరువు మీరే తీసుకుంటున్నారండి. గనక ఇంకా ఇంత చూపించిన తర్వాత కూడా, ఇంత సబ్జెక్ట్ చూపించిన తర్వాత కూడా మీకు ఇంకా జ్ఞానోదయం కలగకపోతే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మిమ్మల్ని మార్చడం ఎవరి తరం కాదు. ఓఫిర్ గారిలో తప్పే ఎతుకుతాం, ఓఫిర్ గారిలో తప్పే కనిపెడతాం అనే ప్రయత్నం మీరు చేసినంత కాలం మీ పోయి మీరే దూకుంటున్నారు. ఇప్పుడు మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన మాటల గురించి మనం చర్చిద్దాం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడకంటే ముందు మన అనిల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పినటువంటి ఒక మాటను గురించి మాట్లాడాడు ఆయన. ఆ మాటను గురించి కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఆ మాటల గురించి డిస్కస్ చేశాక మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గర కూడా వద్దాం.
చూద్దాం. ఆర్ఆర్కే మూర్తి గారి కోర్టు పెట్టి చెప్పారు, మనం మాట్లాడతాం. అనిల్ గారు మీరు చెప్తేనే బాగుంటుంది, మీరు చెప్తేనే బాగుంటుంది. అంటే ఆయన ఏమన్నారు అంటే, అసలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీచర్స్ సంఘస్థుల్ని విశ్వాసుల్ని క్రీస్తు రాకడ కోసం కంటే కూడా క్రీస్తు విరోధి కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అంటే క్రీస్తు కోసం కాకుండా అంత్యక్రీస్తు కొరకు ఎదురు చూస్తా ఉన్నటువంటి విశ్వాసుల్ని తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఇదండి మన ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన మాటని మన అనిల్ గారు ఎత్తి చెబుతూ చెప్పిన సంఘటనను మీ ముందు నేను ఇప్పుడు ప్లే చేయడం జరిగింది. అయితే ఇది చెప్పేటప్పుడు ఒక మంచి జోక్ ఉంది, మీకు చెప్తాను. అనిల్ గారు ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పాడు. అబద్ధ క్రీస్తుని క్రీస్తు విరోధి అన్నాడు అనిల్ గారు. అయితే తర్వాత చెప్పాను కదా, వీళ్ళ నాలెడ్జ్ తెలుగు కూడా సరిగ్గా అర్థం కాదు వీళ్ళకి. అసలు తెలుగును ఎలా వాడాలో, అసలు మనం వాడే పదాల వెనకాల అర్థాలు ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఈయన అంటాడు, ఈయన మన జాన్ క్రిస్టఫర్ గారు ఏమంటాడంటే అంత్యక్రీస్తు. ఓఫిర్ గారు చాలా కాలం క్రితమే చెప్పాడు అంత్యక్రీస్తు అనే పదమే తప్పదు. అంత్యక్రీస్తు ప్రారంభ క్రీస్తు ఉంటాడా అండి? అంత్యక్రీస్తు ప్రారంభ క్రీస్తు ఉంటాడా? లాస్ట్ క్రైస్టా వాడు? యాంటీ క్రైస్ట్? అందుకే మీకు తెలుగు రాదు, బైబిల్ తెలీదు, లెక్కలు రావు, ఇంకేమి రావు, మళ్ళీ వచ్చేసి మేము రైట్ థియాలజీ అని చెప్పుకుంటారు మీరు. అబద్ధ క్రీస్తు అండి ఆయన, అంత్యక్రీస్తు కాదు. జాన్ క్రిస్టఫర్ గారు ఓఫిర్ గారి పుస్తకాలలోని విషయాల్ని గూనిముత్యాలు అన్నాం కాదు. ముందు నువ్వు తెలుగు నేర్చుకోండి. సరే, మొత్తానికి ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట, మరి క్రీస్తు విరోధినే కదా ముందు ఎదుర్కొనేది, క్రీస్తు విరోధినే కదా సంఘం ముందు ఎదుర్కొనేది. ఆ విషయాన్ని నేను నిన్న స్పష్టంగా వివరించాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో దానికి మీరు వ్యాఖ్యానం చెప్పండి. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడున్న దానికి మీరు వ్యాఖ్యానం చెప్పండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి ఆ అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు అనే దానికి మీరు వ్యాఖ్యానం చెప్పండి. ఆర్ఆర్కే మూర్తి గారి కోట్లు తీసుకోవడం కాదు ఇక్కడ మనకి. ఆథెంటిక్ ఆర్ఆర్కే మూర్తి గారు కాదు, బైబిల్ ఆథెంటిక్. ఆర్ఆర్కే మూర్తి గారు ఆథెంటిక్ అని చెప్పి మీరు పోర్ట్రే చేయాలని చూస్తున్నారా? ఆర్ఆర్కే మూర్తి గారిని నేను ఏమట్లేదండి. ఒకవేళ ఆయనకు అర్థం కాకపోయి ఉండొచ్చు విషయం, ఆర్ఆర్కే మూర్తి గారికి విషయం అర్థం కాకపోయి ఉండొచ్చు. గౌరవనీయులు, అనేక ఆత్మల సంపాదకులు ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప వ్యక్తి. తెలుగు క్రైస్తవ సమాజంలో అనేక మందిని రక్షణలోకి నడిపించిన వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. ఈజ్ గ్రేట్. కానీ మీరు మాత్రం ఆర్ఆర్కే మూర్తి గారి మాటలను వాడుకొని సత్యాన్ని అసత్యమనిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూశారు? అది వక్రీకరం. రైట్. నెక్స్ట్ మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం. రెండోది నేను బైబిల్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎసెన్షియల్స్ ని నాన్ ఎసెన్షియల్ చేసిన, నాన్ ఎసెన్షియల్స్ ని ఎసెన్షియల్ చేసిన వచ్చేటువంటి భయంకరమైనటువంటి సమస్య ఏంటో బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యెషయా గ్రంథంలో యేసు ప్రభు గురించి 2 రకాలైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఒక ప్రవచనం ఏమని ఉంటుందంటే ఆయన గొర్రె పిల్లగా వస్తాడు అని. ఇంకో ప్రవచనం ఎలా ఉంటుందంటే సింహంలాగా ఉంటాడు అని, స్పష్టంగా. సో యూదులు ఈ రెండింటిని ఎట్లాగా చూడాలో తెలియక కొంతమంది ఏమనుకున్నారంటే 2 మెస్సేలు వస్తారనుకున్నారు. కొంతమంది ఏమో ఒకటే వింగ్ తీసుకుందాం అనుకున్నారు, ఏది సింహం. ఈ విధంగా ఆలోచించడం బట్టి జీసస్ క్రైస్ట్ వస్తే ఆయన అంగీకరించలేదు. ఎందుకు అనంటే బికాస్ దే మిస్ఇంటర్ప్రిటెడ్ ద రెవల్యూషన్, ది ప్రాఫెసీ వాట్ గాడ్ హస్ గివెన్. సో ఆ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే మనము ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తాము అన్న దానికి అదొక నిదర్శనం. 2000 సంవత్సరాలు ఏంటి యేసు ప్రభు వచ్చి ఇప్పటికీ కూడా యూదులు అంగీకరించలేకపోతున్నారంటే వాళ్ళు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ 2 డైవర్స్ ప్రాఫెసీస్ ని చూడలేకపోతున్నారు కలిపి. దట్స్ ద ప్రాబ్లం. సో ఇన్ ద సేమ్ వే వాట్ అండ్ వై ని మనం జాగ్రత్తగా తీసుకొని హౌ అండ్ వెన్ అనే దాన్ని వదిలేస్తే కనుక వి విల్ బి సేఫ్ అని నాకు అనిపిస్తుంది. అదండి విషయం. వాట్ అండ్ వైని మాత్రమే తీసుకోవాలట. వాట్ అండ్ వై ఈ రెండే ఎసెన్షియల్స్. హౌ అండ్ వెన్ అనేది ఎసెన్షియల్ కాదట. ఇది ఎవరి మాట? మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మాట. హౌ అండ్ వెన్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ థింగ్. సో
వాటిని మీరు ఎసెన్షియల్గా మార్చాలని చూస్తే, వెన్ అనే దాన్ని ఎప్పుడు జరుగుతుంది అనే దానిని ఎసెన్షియల్గా మార్చాలని చూస్తే మీరు డేంజర్లో పడతారు. సేఫ్ జోన్లో ఉండాలంటే వెన్ అనే దాని గురించి మాట్లాడొద్దు అనేది మన మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి వాదన, వారి యొక్క ప్రతిపాదన. సరే, ఇది వాక్య కాంతిలో చూద్దాం, ఇది ఎంతవరకు రైట్. వెన్ అనేది ఎసెన్షియలా కాదా? ఒకవేళ వెన్ అనేది ఎసెన్షియల్ కాకపోతే, ఇదే వెన్ అనే దాని గురించి యేసు ప్రభు వారు చెప్పారు, అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా వెన్ అనే ప్రశ్న మీదనే నడుస్తుంది. మత్తయి సువార్త 24 అంతా కూడా వెన్ అనే దాని మీద నడుస్తుంది. లూకా సువార్త 21 అంతా కూడా వెన్ అనే దాని మీద నడుస్తుంది. బైబిల్లో మేజర్ టెక్స్ట్, బైబిల్లో ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వచనాలు వెన్ అనే దాని మీద నడుస్తాయి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం, ఇవన్నీ వెన్ను మీదే కదండి నడిచేది. అంటే ఇప్పుడు మీరు పౌలుకి యేసు ప్రభు వారికి మీరు ఏం సలహా ఇస్తున్నారు? పౌలుకి యేసు ప్రభు వారికి మీరు బోధిస్తున్నారు ఏమని తెలుసా? వెన్ అనేది ఎసెన్షియల్ కాదు, మీరు మాట్లాడొద్దు అని. సో ఈ వెన్ అనే దాని గురించి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎందుకు ఎసెన్షియల్ కాదు, ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ఈ వెన్ అనే దాని గురించి డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళు వెన్ అంటే దీని గురించి ఇదే వెన్ అని కొంతమంది నమ్ముతారు, ఇదే వెన్ అని ఇంకొంతమంది నమ్ముతారు. సో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉండాలంటే వెన్ అనే దాని గురించి మాట్లాడదు. దీన్ని తప్పించుకునే తత్వం అంటారు. ఈ వెన్ అనే దాని గురించి ఎందుకు మాట్లాడొద్దు అంటే, బైబిల్లోనే వెన్ అనే దాని గురించి క్లారిటీగా లేదట. సో వెన్ అనే దాని గురించి బైబిల్లోనే క్లారిటీగా లేదు అని అంటున్నారంటే అర్థం ఏంటంటే, వెన్ అనే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసు ప్రభు వారు లేదా అపోస్తలులు ఎవరూ కూడా బైబిల్లో క్లారిటీగా చెప్పలేదు అని వీరి యొక్క ప్రతిపాదన, వీరి యొక్క వాదన. సో నా ప్రశ్న ఏంటంటే, మన దేవుడు ఏదైనా చెబితే క్లారిటీగా చెబుతాడా, చెప్పడా? క్లారిటీగా చెప్పలేదు కొన్ని విషయాల గురించి అనేది వీళ్ళ వాదన. ఆర్టీఎఫ్ వాళ్ళు అందరూ ఏం నమ్ముతారు తెలుసా? కొన్ని విషయాల గురించి బైబిల్ క్లారిటీగా చెప్పలేదట. ఎంత దారుణం అండి అది. త్రిత్వాన్ని గురించి క్లారిటీగా చెప్పలేదట. మీకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కానట్టేనా? బైబిల్ క్లారిటీ ఇవ్వలేదని బైబిల్ మీదనే అభాండం ఇస్తారు. బైబిల్ కొన్నిట్లో క్లారిటీగా మాట్లాడుతుందట, కొన్నిట్లో క్లారిటీ లేకుండా మాట్లాడుతుంది. ఇది వీళ్ళు నమ్ముతున్న సిద్ధాంతం. కొన్నిట్లో క్లారిటీగా మాట్లాడుతుందట, కొన్నిట్లో క్లారిటీగా లేకుండా మాట్లాడుతుంది. ఎంత దారుణమైన దేవదూషణ ఇది. దేవుడు ఏదైనా మాట్లాడితే, ఇఫ్ హీ స్పీక్స్ ఎనీథింగ్, దేవుడు ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతాడు. అది నీ కళ్ళకు కనపడకపోతే నీకు క్లారిటీ లేదని అర్థం, కానీ బైబిల్లో క్లారిటీ లేదని అర్థం కాదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నేర్చుకోండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నేర్చుకోండి. వెన్ అనే దాని గురించి బైబిల్ చాలా క్లారిటీగా మాట్లాడింది. నీకు కనపడకపోతే అది క్లారిటీ లేకపోవడం కాదు. త్రిత్వాన్ని గురించి బైబిల్ చాలా క్లారిటీగా మాట్లాడింది. మీ ఎవ్వరికి కనపడకపోతే బైబిల్లో క్లారిటీ లేదని కాదు, మీ బుర్రకాయలో క్లారిటీ లేదని, మీ కళ్ళకు క్లారిటీ లేదని, మీ ఆధ్యాత్మిక మనోనేత్రాలు మూయబడ్డాయని, మీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదని. కాబట్టి మీరు సత్యాన్ని గ్రహించండి. వెన్ అనే దాని గురించి బైబిల్ చాలా క్లారిటీగా చెప్పింది. అండ్ ఆల్సో వెన్ అనేది చాలా ఎసెన్షియల్. వెన్ అనేది తెలుసుకోకపోతే రక్షించబడి కూడా చాలామంది విడవబడే అవకాశం ఉంది. చాలామంది యేసు రాకడలో మిస్ అయ్యే అవకాశం ఉంది, ఎత్తబడకుండా విడవబడే అవకాశం ఉంది. సో వెన్ ఈజ్ సో ఎసెన్షియల్. వెన్ ఎసెన్షియల్ కాదని మీరు చెప్తున్న బోధ ఎందుకు చెప్తున్నారో తెలుసా? 3వ కారణం చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తున్నారో ఇంకో కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటి తెలుసా? యేసయ్య రాకడ ఆకస్మికంగా జరుగుతుందని మీరు నమ్ముతున్నారు. ఆకస్మికంగా జరగదు, చూచాయగా మనకు తెలుస్తుంది అని బైబిల్ చాలా క్లారిటీగా చెప్పింది. అందుకే వెన్ అనేది నాట్ ఎసెన్షియల్ అని మీరు అంటారు. బైబిల్ క్లారిటీ ఇచ్చింది, ఆ క్లారిటీ మీకు అర్థం కాలేదు. కాబట్టి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అనే వ్యక్తి క్లారిటీ లేని బోధకుడు. ఆయనకి అసలు క్లారిటీనే లేదు. బైబిల్లో ఉన్న క్లారిటీ కూడా ఆయనకు కనపడదు. ఈ ఆర్టీఎఫ్ బ్యాచ్ మొత్తానికి బైబిల్లో ఉన్న క్లారిటీ కూడా కనపడదు. ఇంకా ఉన్నాయి వీళ్ళ ఆనిముత్యాలు అలియాస్ గూనిముత్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూపిస్తా, సత్యాన్ని అందరికీ తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.